జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. బైక్పై బయటకు వెళ్లిన తమ పిల్లలు తిరిగి వస్తారని ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు కడుపు కోతే మిగిలింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ముగ్గురు యువకులను బలి తీసుకుంది. చేతికొచ్చిన కొడుకులు ఇక లేరన్న వార్త విన్న ఆ కన్నవారి రోదనలు చూపురుల గుండెలను పిండేస్తున్నాయి. ఈ హృదయ విదారక ఘటన ఏపీలోని అనకాపల్లిలో చోటు చేసుకుంది. రాత్రి సరిగ్గా 12 గంటల సమయం. ముగ్గురు యువకులు ఒకే బైక్పై వెళ్తున్నారు. అదే సమయంలో అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి యువకులు ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాల పాలైన ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో యువకుడిని అనకాపల్లి హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కన్నుమూశాడు. ఏ క్షణంలో ఇల్లు దాటారో కానీ ఇలా ముగ్గురు ఒకేసారి మృత్యువుడికి చేరుకున్నారు. చనిపోయిన ఈ ముగ్గురు యువకులను ఎలమంచిలి మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నాని, గోవింద్ వీళ్ళిద్దరూ పెయింటింగ్లు పనులు చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉంటున్నారు. ఇక మూడో యువకుడు పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బంగారి దుర్గాప్రసాద్. ఇతను ఇంకా చదువుకుంటున్నాడు. అయితే రోజంతా కష్టపడి పనిచేసే కొడుకులు చేతిలో పుస్తకాలు పట్టుకోవాల్సిన పిల్లాడు ఇలా రోడ్డు ప్రమాదంలో విగత జీవులవడం ఆ గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల నుంచి ఫోన్ రాగానే ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ హాస్పిటల్కు పరిగెత్తిన తీరు ప్రతి ఒక్కరిని కంట తడిపెట్టిస్తోంది. ఒకవైపు ప్రైవేట్ బస్సు డ్రైవర్ల ఓవర్ స్పీడ్, మరోవైపు ఒకే బైక్పై ముగ్గురు ప్రయాణించడం వెరసి 3 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ చనిపోయిన ఆ పిల్లలను తిరిగి తీసుకురాలేరు కదా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మాది ఒక్కటే వినపం. దయచేసి అతివేగం వద్దు, ట్రాఫిక్ నిబంధనలు పాటించండి, హెల్మెట్ లేకుండా ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మీకోసం మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారని మర్చిపోకండి.